మనకు డాగ్రాన్ లాంటి సప్లిమెంట్ తీసుకోలేదు, ఏం జరుగుతుందని నేను చెప్తాను. రోజు రోజు సన్నబడిపోతారు, ఈ కండరం తగ్గిపోతుంది, ఈ గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది, ఆ గ్లూకోజ్ పోయి కండలో ఆ ఉన్న కంట్రోల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. డిసిప్లిన్ లేకుండా, ఒక కంట్రోల్ లేకుండా పెరుగుతున్న ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్లు రకరకాల టాబ్లెట్స్ వాడతారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన బాడీ ప్రవర్తిస్తున్న ప్రవర్తనని ఫోర్స్ఫుల్గా వ్యతిరేకంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం విత్ టాబ్లెట్స్. అలా కాకుండా డయాగ్రామ్ తీసుకుంటే శరీరానికి శక్తినిచ్చి ఆ ఉన్నటువంటి షుగర్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ శరీరానికి ఇస్తున్నాం. సో మనం శరీరంతో వర్క్ చేస్తున్నాం డయాగ్రామ్ తీసుకోవడం వల్ల. కేవలం టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి వ్యతిరేకంగా టాబ్లెట్స్ పనిచేస్తున్నాయి, కానీ వేరే ఆప్షన్ లేదు. సో ఇలాంటి సమయంలో డయాగ్రామ్ వాడుకుంటే కొంత సమయం తర్వాత దీంట్లో ఉన్న ప్రోటీన్ వల్ల ఒక్కొక్క సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ నుంచి ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. 5 రకాలు కలిసినాయంటే గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ వస్తుంది. అప్పుడు లీన్ మజిల్ మాస్ పెరిగేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. సెకండ్, డయాగ్రామ్లో ఫర్ 100 గ్రామ్ పౌడర్కి వచ్చి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. మార్కెట్లో ఉన్న 90% వాటిల్లో 5 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది, లేదంటే 7 ఉంటుంది, 8 ఉంటుంది. ఆ డైటరీ ఫైబర్ చాలదు. డైటరీ ఫైబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైటరీ ఫైబర్ వల్ల అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, స్లోగా డైజెస్ట్ అవుతుంది. అప్పుడు ఆకలి ఎక్కువైదు, అప్పుడు ఎక్కువ తినరు, దానివల్ల ఎక్కువ గ్లూకోజ్ స్పైక్స్ ఉండవు. దాంతోపాటు దీంట్లో మల్టీవైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో ఇంకా ఈ మల్టీవైటమిన్స్, మినరల్స్తో పాటు L-కార్నిటిన్, టారిన్, ఐనోసిటాల్ అని కూడా ఉంటుంది. వీటి వల్ల ఐనోసిటాల్ ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. L-కార్నిటిన్, టారిన్ ఏం చేస్తుంది అంటే శరీరంలో కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వుని కరిగించి ఎనర్జీని ఇస్తుంది. సో ఆటోమేటిక్గా కొవ్వు కరిగిందంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కంట్రోల్ అవుతాయి.